ఉగాది పండుగ కొత్త తెలుగు సంవత్సరానికి ఆరంభం. తెలుగువారికి కొత్త సంవత్సరం ఉగాది నుండి చాలామంది తమ జాతకాల్లో ఎలాంటి మార్పులు రాబోతున్నాయని ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. 2026 ఉగాది తర్వాత గ్రహాల స్థితిగతుల్లో వచ్చే మార్పుల వల్ల కొన్ని రాసుల వారికి అదృష్టాన్ని మోసుకురానున్నాయి. ముఖ్యంగా 3 రాసుల వారు కుబేర యోగాన్ని అనుభవించబోతున్నారని జ్యోతిషశాస్త్ర నిపుణులు పండితులు చెబుతున్నారు. ఉగాది నుంచి ఈ 3 రాసులకు బంగారు సిరులు కురిపిస్తుందని అంటున్నారు. ఆయా రాసులేవో మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాము. ఉగాది పండుగ కొత్త తెలుగు సంవత్సరానికి ఆరంభం. గ్రహాల గమనంలో వచ్చే మార్పుల వల్ల మిథున, కన్య, ధనుస్సు రాశుల వారికి విపరీతమైనటువంటి రాజయోగాలు కలగనున్నాయి. కొంతకాలంగా వీరిని పట్టి పీడిస్తున్న ఆర్థిక సమస్యలు, అప్పుల బాధలు తొలగిపోతాయి. మిథున రాశి వారికి ఉగాది తర్వాత కష్టాలన్నీ కడతేరుతాయి. శనిదేవుని అనుగ్రహం వల్ల వీరు చేపట్టిన పనుల్లో ఆటంకాలు తొలగిపోతే ఆదాయం పెరగడమే కాకుండా పాత బకాయిలు వసూలు అయితే కొత్తగా వ్యాపారం అనుకునే వారికి ఇది సువర్ణ అవకాశం. సంతానపరంగా శుభవార్తలు వింటారు. రెండవది కన్యారాశి వారికి ఆర్థికంగా ఎంతో బలాన్ని ఇచ్చే కాలం రాబోతుంది. విదేశీ ప్రయాణాలకు మార్గం సుగమం అవుతుంది. ఉద్యోగస్తులకు పై అధికారుల నుండి ప్రశంసలు అందుతాయి. ఆదాయ మార్గాలు రెట్టింపు అవుతాయి. స్థిరాస్తి వివాదాలు ఉంటే అవి మీకు అనుకూలంగా పరిష్కారం అవుతాయి. మీ మాట తీరుతో అందరినీ ఆకట్టుకుంటారు. మూడవది ధనుస్సు రాశి వారికి సమాజంలో హోదా పెరుగుతుంది. మీరు గతంలో చేసిన కష్టానికి తగిన ప్రతిఫలం ఇప్పుడు దక్కుతుంది. కుటుంబ సభ్యుల మద్దతు లభిస్తుంది. ముఖ్యంగా రియల్ ఎస్టేట్, షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టిన వారికి భారీ లాభాలు వచ్చే అవకాశం ఉంది. అనారోగ్య సమస్యల నుండి ఉపశమనము లభిస్తుంది. గ్రహాలు అనుకూలంగా ఉన్నప్పటికీ మీ శ్రమను నమ్ముకొని ముందుకు సాగితేనే సంపూర్ణ ఫలితాలు ఉంటాయి. ఈ రాశుల వారు తమ ఇష్ట దైవాన్ని దర్శించుకోవడం వల్ల మరిన్ని శుభ ఫలితాలు పొందే అవకాశం ఉంది. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్